హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చామదుంపల పులుసు చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ఈ స్టైల్లో, నేను చేసిన స్టైల్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఈ చామదుంపలు పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ సి, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయట. హార్ట్ హెల్త్కి, డైజెషన్కి చాలా మంచిదట అండి. సో మీరందరూ వీక్లీ వన్స్ ఈ చామదుంపని తీసుకోవచ్చు. దీంట్లో క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుందట. ఓకేనా? సో ఇంత టేస్టీ అయిన, ఇంత హెల్తీ బెనిఫిట్స్ ఉన్నటువంటి చామదుంపని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, ముందు ఒక 1 అవర్ ముందు కానీ 2 అవర్స్ ముందు కానీ ఇలా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండునైతే మీరు నీళ్ళు పోసి నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత చామదుంపలను నీట్గా కడిగేసి కుక్కర్ పెట్టి వాటర్ పోసి ఒక 2 విజిల్స్ రానిద్దాం. 2-3 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఒకసారి నేనైతే కుక్కర్ పెట్టేశానండి. ఇప్పుడు విజిల్ తీసి చూద్దాము. ఓకే, ఇదిగోండి మన చామదుంపలు అయితే ఉడికిపోయాయి. ఇదిగోండి ఈ విధంగా చామదుంపలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఇది బాగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, అబ్బా కాలుతోందండి. ఒకసారి స్పూన్తో కట్ చేసి చూద్దాము. ఓకే, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఓ చాలా కాలిపోతుంది. ఓకే అండి, దాని పక్కన పెట్టేయండి. ఇదైతే వాటరు చాలా వేడిగా ఉన్నాయి. సో నేనేం చేస్తా అంటే ఈ హాట్ వాటర్ అంతా పారపోసేసి మరలా చల్లటి నీళ్ళు పోసి పెడుతున్నాను. ఎందుకంటే త్వరగా అది కూల్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ ఇంకో కలర్లో ఒక దుంపకూర ఉంది చూడండి. ఇది ఆల్వాల్ అండి. మా పాప వేసేసింది తినాలని చెప్పి. ఓకే, దీన్ని తీసి మనం పక్కన పెట్టేద్దాం. ఓకే అండి, ఇదైతే కొంచెం చల్లనీళ్ళు పోసాం కదా, కొంచెం అది చల్లారనిద్దాము. ఈలోపు మనము టొమాటోస్ని కట్ చేసుకోవాలి. ఒక 6 టొమాటోలు చిన్న సైజు, మీడియం సైజు తీసుకున్నాను. సో ఈ 6 టొమాటోలను మంచిగా మనం ముక్కలుగా చేసుకుందాం. ఒక్కొక్క టొమాటోని 4 ముక్కలుగా చేసుకున్నాను. ఈ ముక్కలన్నిటిని ఇప్పుడు మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు నేను ఈ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇదిగోండి మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు. ఓకే అండి, మిక్సీ అయితే పట్టేసాను. ఈ విధంగా అయితే నేను పేస్ట్ చేసుకున్నాను. వాటర్ ఏం అవసరం లేదు, టొమాటోలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, దాంతోనే అది మెత్తగా మనకి వచ్చేస్తుంది పల్పు. ఇదిగోండి ఒక్క ఆనియన్ తీసుకోండి, మీడియం సైజ్ ఆనియన్. ఈ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 6 పచ్చిమిర్చి తీసుకోండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా తీసుకోండి. ఆనియన్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని ముందు వెనక కట్ చేసి మధ్యలో ఇట్లా కొయ్యండి అనమాట. ఇదిగోండి ఈ విధంగా, ఇదిగోండి కట్ చేశాను. ఓకే అండి, ఇప్పుడు చామదుంపల్ని మనము నీళ్ళైతే చల్లారిపోయింది. ఇప్పుడు ఈ పైన ఉన్న తొక్కంతా తీసేయాలి. ఇప్పుడు వాటర్ అనేది పారబోసేసి మనం తొక్కంతా తీసేద్దాం. అమ్మ ఇదిగోండి, నాకైతే అండి ఈ పైన చామదుంపల తొక్క తీయాలంటే తల ప్రాణం తోకకొస్తుందండి. అంత చిరాకు వస్తుంది. నేను చేతితో కూడా తాకాలంటే చిరాకు, అది జిగటగా ఉంటుంది. అందుకే నేను కత్తితో చూపిస్తున్నాను. ఓకే అండి, చామదుంపలు అయితే నేను నీట్గా తొక్క తీసేసి ఇలా పీసెస్గా, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు వెల్లుల్లి ఒక 7-8 రెబ్బలు తీసుకోండి. తీసుకొని వీటిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తొక్క తీయక్కర్లేదు, తొక్కతో పాటు మనము కచ్చా పచ్చాగా దంచుకుందాం. ఓకే అండి, దంచడం అయిపోయింది. ఇప్పుడైతే మనము పులుసు స్టార్ట్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టండి. పాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది వేద్దాము. ఓకే అండి, ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసాను.
ఇప్పుడు ఇందులో మనం పోపు దినుసులు వేసుకుందాము. ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. పచ్చిమిర్చి వేసినప్పుడు జాగ్రత్త అండి, అవి కొంచెం చిటపట అంటాయి. తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేద్దాం, అలాగే కరివేపాకు. ఓకే అండి, ఆనియన్స్ వేగడానికి 5 to 10 మినిట్స్ పడుతుంది. ఇవి రెడ్ కలర్లో రావాలన్నమాట. సో రెడ్ కలర్లో వచ్చే వరకు మంచిగా వేపుకుందాం. ఓకే అండి, ఇదిగోండి రెడ్ కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు మనము టొమాటో అని మనం పల్ప్ చేసుకున్నాం కదా, ఆ టొమాటో పల్ప్ను కూడా ఇందులో వేసేద్దాం. టొమాటో గుజ్జుని వేసేద్దాం. ఓకే అండి, మొత్తం గుజ్జు వేసేసాను, టొమాటో గుజ్జుని. ఇప్పుడు మనము మంచిగా బాగా వేపుతాం, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది కొంచెం ఉడకాలండి, టొమాటోలు కొంచెం ఆయిల్ తేలిన తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ చేద్దాం. ఈలోపు అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు చింతపండుని మంచిగా పల్ప్ అనేది తీసుకోవాలి. మనము ఇట్లా చింతపండుని బాగా పిసికేసి మనం మెత్తగా గుజ్జుని తీసి పెట్టుకుందాం. ఓకే అండి, చూడండి దీంట్లో ఇట్లా చెత్త వస్తుంది కదా, దాన్ని ఇలా స్క్వీజ్ చేసేసి పక్కన చెత్తలో పడేయాలి. ఎందుకంటే ఇట్లా మొత్తం దాంట్లో ఉన్న చెత్త చెదారం అంతా తీసేద్దాం. ఎందుకంటే ఈ చింతపండు పులుసునే ఇప్పుడు మనం కూరలో వేయాలి కాబట్టి. ఓకే అండి, మొత్తం అయితే నీట్గా తీసేసాను. పల్ప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా చూడండి అడుగంటిపోతుంది, ఆయిల్ అనేది తేలుతోంది. ఓకే, ఉడికిపోయింది మొత్తానికి. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు ఉంది కదా, అది వేసేసుకుందాము. మీరు ఏం చేస్తారంటే చెయ్యి పెట్టి వేసేసుకోండి, దాంట్లో ఏమన్నా ఉన్నా అవి పడకుండా ఉంటాయి. ఓకే అండి, చింతపండు పులుసు అయితే వేసేసాను. మొత్తం ఒకసారి నీట్గా కలుపుదాము. ఇప్పుడు ఇందులో మనము పసుపు వేయాలి. పసుపు 1/2 స్పూన్ వేయండి. పసుపు, ఉప్పు, కారం ఆ 3 వేసేయాలి. ఇప్పుడు పసుపు వేసేసాను. ఇప్పుడు కారం వేద్దాము. కారము పులుసుల్లో కొంచెం ఎక్కువే పడుతుందండి, ఒక 2 స్పూన్స్ వేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా, ఇది ఒక 2-3 స్పూన్స్ అయినా పడుతుంది. పులుపు పోవాలి అంటే మనం కారం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. ఓకే అండి, కారం అయితే నేను వేస్తున్నాను, 2-3 స్పూన్స్ పడుతుంది నాకు. తర్వాత సాల్ట్ మనము ఒక 4 స్పూన్స్ దాకా వేసుకోవాలండి, అంటే టేబుల్ స్పూన్తో చెప్తున్నాను నేను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి. ఓకే అండి, ఉప్పు కారం వేసేసాను. ఇదిగోండి ఉప్పు. ఇప్పుడైతే ఉప్పు నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసేటప్పుడు ఫైనల్గా ఏవేవి తక్కువ అయితే అది వేసేసుకోవచ్చు. ఓకే అండి, సాల్ట్ అయితే వేసేసాను. ఒకసారి బాగా కలుపుదాము. ఇప్పుడు మనం చామదుంపలు తొక్క తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేద్దాం. ఇవి ఆల్రెడీ ఉడికించుకున్నవే కాబట్టి వేసేద్దాం. ఓకే అండి, అవి వేసిన తర్వాత ఒకసారి పులుసు అంతా ముక్కలకి పట్టేద్దాం. ఇప్పుడు మనం వెల్లుల్లి దంచుకున్నాం కదండి, అవి కూడా వేసేద్దాము. వేసి ఒకసారి మంచిగా నీట్గా కలుపుదాం. ఓకే అండి, ఇందులో ఇప్పుడు మనం ధనియా పొడి 1 స్పూను, జీరా పొడి 1/2 స్పూను, పులుసు పొడి అండి ఇది. పులుసు పొడి 1 స్పూన్ వేయాలి.
పులుసు పొడి అంటే ఏంటంటే ధనియా పొడి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిశనగపప్పు దోరగా వేయించుకొని మనము మిక్సీ పట్టుకోవాలి పొడి. దాన్ని పులుసులో చేసేటప్పుడల్లా ఒక స్పూన్ వేసినట్లయితే మనకి మంచిగా టేస్ట్ బాగుంటుంది, కొంచెం తిక్కగా కూడా వస్తుంది పులుసు అనేది. ఓకే అండి, ఇప్పుడైతే ధనియా పొడి ఒక స్పూను, జీరా పొడి హాఫ్ స్పూను, పులుసు పొడి ఒక స్పూన్ వేసాను. ఒకవేళ మీ దగ్గర పులుసు పొడి లేకపోతే స్కిప్ చేసేయండి, ఏం కాదు. ఓకే అండి, ఇప్పుడైతే వేయాల్సిన ఐటమ్స్ మొత్తం వేసేసాము. ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోద్దాం. నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను. చూసుకోండి కన్సిస్టెన్సీ, మీకు మరీ నీళ్ళగా కావాలంటే ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చు, మీడియంగా కావాలంటే ఒక గ్లాసు పోసుకోండి నీళ్ళు. ఇదిగోండి ఈ విధంగా. ఇది మనం కొంచెం వేడెక్కిన తర్వాత మరీ చిక్కబడుతుంది, సో అది చూసుకొని మీరు వాటర్ అనేది పోసుకోవాలన్నమాట. ఓకే అండి, నేను ఇంకొంచెం వాటర్ పోసాను. ఒకసారి వాటర్ పోసిన తర్వాత నీట్గా మనం కలిపేసి మూత పెడదాం. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. ఎందుకంటే మనం ఉప్పు, కారం, ధనియా పొడి, జీరా పొడి, పులుసు పొడి ఇవన్నీ వేసాం కదా, అవన్నీ మంచిగా ముక్కలకంతా పడుతుంది. తర్వాత మనం ఫైనల్గా ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఈలోపు మనం కొత్తిమీర తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇదిగోండి, నేనైతే చిన్న చిన్న పీసెస్గా కొత్తిమీర కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. ఇదిగోండి, ఆయిల్ కొంచెం తేలుతుంది చూడండి. ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్తో ఉప్పు కారాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. వాటర్ కూడా మీకు ఇంకా థిక్ అయింది అనుకుంటే కొంచెం వాటర్ అయినా పోసుకోవచ్చు. ఓకే అండి, నాకైతే ఉప్పు తగ్గింది, సో నేను ఇంకో స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. కారం అయితే సరిపోయింది. ఒకసారి కలిపి చూద్దాం ఉండండి. ఈ టైంలో మీరు ఉప్పు, కారం, వాటర్ అన్నీ చూసుకొని ఫైనల్గా టేస్ట్ చేసేయండి. ఏమేమి తగ్గాయో అవి వేసేసుకోండి. ఓకే అండి, ఇప్పుడైతే అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు నేను మూత పెట్టేసి సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడికిద్దాము. 5 to 10 మినిట్స్ మాడకుండా ఉండాలంతే. పైన ఆయిల్ కొంచెం తేలిందంటే మనం ఆపేసుకోవచ్చు. ఓకే అండి, సిమ్లో అయితే పెట్టేశాను, ఉడుకుతూ ఉంది. ఓకే అండి, ఒక 10 మినిట్స్ తర్వాత చూశాను. ఇదిగోండి ఆయిల్ తేలుతుంది చూడండి. పర్ఫెక్ట్గా వచ్చిందండి మన చామదుంపల పులుసు. మీరందరూ తప్పకుండా ట్రై చేయాలండి. ఇదిగోండి లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలిపెట్టేద్దాం. ఇప్పుడు మన చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. రకరకాల టేస్టీ అయిన వంటలతో హెల్తీగా ఎలా కుక్ చేసుకోవాలో మీ ముందుకి తీసుకొస్తాను. ప్రతిరోజు ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.